మైండ్ మీడియా, నేను మీ శ్రీధర్ మునిగెల. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజయదశమి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు అనేటువంటివి జరుగుతున్నాయి. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని వ్యక్తి నిర్మాణంలో దేశ హితం కోసం మాత్రమే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటిది పనిచేస్తుంది. మరి మనతో మాట్లాడడానికి ఇక్కడ 3 తరాలు, తండ్రి, కొడుకు, మనమడు, ముగ్గురు కలిసి అంటే 3 తరాలు అనేటువంటిది ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నాం. మరి మనం వారి మాటల్లో విందాం. చెప్పండి. నేను జాగృతి అనే పత్రిక ద్వారా 73, 75, 76 ప్రాంతంలోనే సంఘ గురించి నేను జాగృతి పత్రికలో చదివేవాడిని. కానీ ప్రత్యక్షంగా నాకు సంఘతోని ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఏర్పడలేదు. కానీ 1981లో ఇక్కడికి మన జిల్లా ప్రచారక్ గారు, అప్పుడు జంగయ్య గారు ఉండేవారు, వారు వచ్చి నన్ను మొట్టమొదటిసారి కలవడంతో ఇచ్చోడలో ఈ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ ప్రారంభమైంది. అడగామ కేలో మా వాగు ఒడ్డున దాన్ని నడిపేవాళ్ళం. ఆ తర్వాత ఇచ్చోడాలో హాస్టల్, ఇప్పుడు గ్రౌండ్, హై స్కూల్ గ్రౌండ్లో శాఖ నడిపేవాళ్ళం. దీని తర్వాత శాఖ అప్పుడు 10-15 శాఖలు, అంటే సైకిళ్ళ మీద వెళ్ళడం, కార్యకర్తలు తయారడం, మంచి కార్యకర్తలు వెళ్ళేవారు. అంతకుముందు నాకు సంఘ పరిచయం కాకముందు ఇచ్చోడలో ఎస్ఎల్ ఆచార్య గారి ద్వారా శాఖ నడిచేదని తెలిసింది. ఆ తర్వాత రాములు గారు ఒక ఆయన కరెంటు డిపార్ట్మెంట్లో ఉండి, నేను 9th ఉండేప్పుడు, అంటే నా 73 బ్యాచ్ చేసేసి దానికంటే ముందే ఒక శాఖ నడిచిందని తెలిసింది. ఆ తర్వాత అంటే నా క్లాస్మేట్లు గోపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు శాఖ నడిపినారు, శాఖకి వెళ్ళారు, వర్గకి వెళ్ళారు అని తెలిసింది. కానీ ఆ తర్వాత 81 ప్రాంతంలోనే మళ్ళీ శాఖ ఉధృతంగా పెరిగింది. అప్పుడు జంగయ్య గారు పూర్తిగా మన జిల్లా ప్రచారకగా వచ్చారు, నాయని జంగయ్య గారు అని. ఇప్పుడు వారు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పనిచేస్తున్నారు. అట్లా శాఖ నాకు పరిచయమైంది. కాకపోతే సంఘపరంగా నేను ఎమర్జెన్సీలో వచ్చేటువంటి కొన్ని కథనాలు అవి కూడా నేను సంఘ విషయంలో తెలుసుకునేవాడిని. ఆ సంఘంతో ప్రత్యక్ష అనుబంధం ఏర్పడాలనే ఆనాడు నుంచే నాకు ఒక భావన ఉండేది. అయితే అట్లా శాఖ మన దగ్గర ప్రారంభమైంది. ఇచ్చోడాలో అనేక శాఖలు, అనేక కార్యక్రమాలు, తర్వాత పెద్ద ఉద్యమాలు కూడా ఇక్కడ జరిగినాయి. రామ జన్మభూమి కార్యక్రమము, తర్వాత గంగా యాత్ర, భారతమాత గంగా యాత్ర అతిపెద్ద కార్యక్రమం జరిగింది. అట్లాగే ఎల్కే అద్వానీ గారి యొక్క రథయాత్ర ఇక్కడికి వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజలు ఇచ్చోడాలోనే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా కార్యక్రమం జరిపినాం సంఘపరంగా. కాబట్టి శాఖ ఇక్కడ జరగడంతో, శాఖ అనగానే ఏమిటి, రోజు నిత్యము ప్రతినిత్యము తాను ఒక మలుచుకోవడానికి కొరకు, వ్యక్తిగా మలుచుకోవడానికి కొరకు, మనిషిగా మలుచుకోవడానికి కొరకు తయారు చేయబడేదే శాఖ. శాఖ అనేది జాతీయతను, భారతీయతను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, భారతీయ శక్తిని ప్రదర్శించడానికి కొరకు పనికొచ్చేటువంటిది. మనుషులను ఆ విధంగా తయారు చేయడానికి కొరకు, ఒక మనిషిని మనిషిగా తయారు చేసేయడానికి పనికొచ్చేదే ఆర్ఎస్ఎస్, దాని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ. జరిగే దాని యొక్క శాఖలు ఇప్పుడు అనేక రంగాల మన విస్తరించింది. ఈరోజు మన ఇచ్చోడా ప్రాంతంలో విహెచ్పి, విశ్వ పరిషత్తు, వనవాసి కళ్యాణాశ్రమము, అట్లాగే ధర్మజాగరణ మంచి పేరుతోని చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు. వనవాసుల కొరకు ఇప్పటికి కూడా వనవాసి కళ్యాణాశ్రమం ద్వారా వనవాసులకు మంచి కార్యక్రమాలు, వాళ్ళ యొక్క సేవ గురించి ఆలోచించేటువంటి పద్ధతి ప్రారంభమైంది. 81 నుంచి మన శాఖ ప్రారంభమైంది. చాలామంది దానితోని సంఘతోని అటాచ్మెంట్ ఏదో ఒక రంగంలో, అంటే విద్యాపీఠము, సరస్వతి విద్యాపీఠం స్థాపించబడింది. సరస్వతి శిశు మందిరం 81లో మేము వేరే పేరుతో పాఠశాలని దాన్ని సరస్వతి శిశు మందిరంగా మార్చడం జరిగింది. అట్లా ఇక్కడ శాఖాపరంగా బోతు వరకు మనం ఇక్కడ ఇప్పుడు బోతు మండలం, అప్పుడు బోతు తాలూకా ఉండేది. బోతు ప్రాంతంలో కూడా శాఖలు సొనాల వరకు వెళ్ళి సొనాలో కూడా శాఖ నడిపాము. అట్లాగే జాతరలోకి వెళ్ళి శాఖ నడిపాము. ఈ బజారత్నంలో కూడా శాఖ నడిచింది. ఇట్లా శాఖలు నడిచినాయి. మనకు అప్పుడు హల్దేకర్జీ గారని చాలా పెద్ద ఆయన, ఆ టైంలో మనకు బజారత్నంలో ఒక వర్షం తెల్లారి చాలా పెద్ద వర్షం పడ్డది. ఆ వర్షం పడిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఒకటి బజారత్నంలో జరిగింది. ఆ విధంగా శాఖ మన ఇచ్చోడా ప్రాంతంలో, మన బోతు ప్రాంతంలో 81 నుంచి విస్తృతంగా పనిచేస్తున్నది. ఇప్పటికి కూడా అనేక శాఖలు ఇక్కడ నడుస్తున్నాయి. శాఖ అంటే నిత్యము
ఒక దగ్గర కలిసి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు కలిసి యోగా కానీ ఇవి జరిగిన తర్వాత ఒక 15-20 నిమిషాలు దేశం గురించి ఒక చిన్న పాటలు కానీ లేకుంటే ఒక కథ కానీ లేకపోతే దేశం యొక్క ఈ హితం గురించి చెప్పేటువంటి ఏదైనా సమాచారాలు కానీ మాట్లాడుతుంటారు. ఇది శాఖ యొక్క విషయం. శాఖ కార్యక్రమాన్ని మనం ఇటీవల కొంతమంది ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు అని చెప్పేసి కూడా వితండవాదం చేస్తున్నారు. యాక్చువల్గా నాకున్న సమాచారం మేరకు ఆర్ఎస్ఎస్కు స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొంది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఆర్ఎస్ఎస్ అనేది శాఖాపరంగా నాకు తెలిసినంత వరకు అసలు ఎడిగేవారిజే కాంగ్రెస్లో పనిచేశాడు. కాంగ్రెస్ వాలంటీర్గా ఉన్నాడు. అక్కడ పెద్ద ఉద్యమం జరిగింది. ఆ కేశవరావు బలిరాం పంత్ గారే వారి ద్వారానే శాఖ స్టార్ట్ అయింది. వారు కాంగ్రెస్లో పనిచేశారు, ఉద్యమంలో పనిచేశారు. అట్లాగే క్రాంతికారి ఉద్యమంలో అంటే వారు అసలు ఆ పర్పసే అతను కలకత్తా వెళ్ళడం జరిగింది. కలకత్తాలో ఉండేటువంటి క్రాంతికారులతోని అతను ఈ చేసేటువంటి పనులు చూసిన తర్వాత ఇవన్నీ కూడా దాంట్లో పనిచేశారు. వారితో పాటుగా పరమార్థ్ గారని, గోవింద రానాడే గారని ఇట్లాంటి ప్రాచీన కార్యకర్తలు ఎందరో మంది, వీళ్ళందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర శాఖలో ఉంటూ సంఘము ఆర్ఎస్ఎస్లో ఉంటూనే ఈ కాంగ్రెస్ ఉద్యమంలో అప్పుడుండే జాతీయ ఉద్యమంలో పనిచేశారు. దీని అందరికీ కూడా తెలుసు, మనం చెప్పడం కాదు, ప్రపంచానికి కూడా ఈరోజు తెలుస్తున్నది. శాఖ సంబంధించినటువంటి పేరుతో కాకుండా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పేరుతో కాకుండా రకరకాల పేర్లతో వాళ్ళు అంటే శాఖ కార్యకర్తలు జాతీయ ఉద్యమంలో పాలు పంచుకున్నారు, జాతీయ ఉద్యమానికి ప్రయాణం చేశారు. ఇప్పుడు ఆమె మన సామాజిక కార్యకర్తలని ఎందరో మందిని వాళ్ళని మన ఇళ్లలో అంటే శాఖ కార్యకర్తల ఇళ్లలో ప్రత్యేకంగా ఉంచుకొని వాళ్ళని ఒక దీంట్లో పనిచేయడానికి మన ఇళ్లలో ఉంచి దాచబెట్టినటువంటి కార్యక్రమాలు కూడా మన కార్యకర్తలు చేశారు. అట్లాంటి కథలు ఈరోజు ఎన్నో ఉన్నాయి. దానికి ఆ ఉదాహరణలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. కానీ సరైన పద్ధతిలో మనం చెప్పలేక దాని అంటే శాఖ ఎప్పుడు కూడా ప్రచారం చేసుకోలేదు, సంఘం ఎప్పుడు ప్రచారం చేసుకోలేదు, సంఘం ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు. సంఘం ఈ మధ్యనే అందరూ కూడా దానికి కావాలని అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ప్రచారం చేసుకుంటుంది. దాన్ని మనం ఈరోజు మీడియా ముందుకు వస్తున్నది. లేకపోతే ఎక్కడ కూడా పత్రికా ప్రకటనలు లేకుంటే కార్యక్రమాలు జరిగిన ప్రకటనలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి కార్యక్రమం జరుగుతుంది. మా ఇంట్లో ఇప్పుడు నేను అంటే మన ఇంట్లోకి కార్యకర్తలు వచ్చేవాళ్ళు, ప్రచారకులు వచ్చేవాళ్ళు, పెద్ద కార్యకర్తలు పర్యటన చేసే కార్యకర్తలు మా ఇంటికి వచ్చడం కారణంగా మా ఇద్దరు పిల్లలు, మా అమ్మాయి వాళ్ళందరూ కూడా సంఘంతోని ఎక్కడో ఒక దగ్గర టచ్ ఉండడం కారణంగా వాళ్ళు కూడా మా అబ్బాయి కూడా కార్యకర్తగా ఈరోజు అంటే ఈ బోతు మన ఇచోడ ఖండ కార్యవాగా ఇక్కడ బాధ్యత తీసుకుంటున్నాడు. శాఖ పర్పస్లో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాడు. నేను నా తర్వాత శాఖని కంటిన్యూషన్ చేయడానికి ఇక్కడ మనకు ఒక వారసుడు కూడా ఉన్నాడు. వాడి తర్వాత చిన్నపిల్లవాడు వీడు కూడా మంచి శాఖ చేస్తుంటాడు, శాఖకి వెళ్తుంటాడు. మళ్ళీ మంచి ఘోష్లో కూడా వాడికి ఇప్పుడే వాడికి వాదన చేస్తుంటాడు. ఈ విధంగా ఒక మనిషిగా తయారు చేసేటువంటి ప్రక్రియనే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. అసలు 3 తరాలు ఆర్ఎస్ఎస్లో పనిచేయడం వల్ల మీ యొక్క ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎలా అనిపిస్తుంది అనుభూతి? చాలా సంతృప్తికరంగా ఉంది. నేను నా తరము, నా తర్వాత వచ్చే తరం కూడా భారతమాత సేవలో వాళ్ళు తరిస్తున్నారని, భారతమాత సేవలు వాళ్ళు చేస్తున్నారని నేను గర్వంగా కూడా ఫీల్ అవుతున్నానండి. ఎప్పటి నుంచి సంఘ పరిచయం ఉంది మీకు? అసలు సంఘంలోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే నేను సంఘంలోకి రావాలి అని అనుకోలేదు, సంఘంలోనే పుట్టినాం అనిపిస్తుంది. నేను పుట్టినప్పటి నుంచి కూడా 1990 ప్రాంతంలోనే నిర్మల్లో శాఖ జరిగేది. మేము అక్కడే నిర్మల్లో ఉన్నాం కాబట్టి రోజు నాన్నగారితో శాఖకి వెళ్ళడం, అప్పుడప్పుడు రాత్రి సమయంలో చాలామంది కార్యకర్తలు భోజనం కొరకు ఇంటికి రావడం, వాళ్ళందరూ ఇక్కడనే భోజనం చేసిన తర్వాత వాళ్ళు కూడా ఒక గీత నేర్పించడం, ఇట్లాంటివి చేస్తే శాఖకు వెళ్ళాలి అనే ఉద్దేశం మళ్ళీ పెరిగింది. అప్పుడు ఏదో వెళ్తున్నాం అనుకునేవాళ్ళం. తర్వాత శాఖ మనమే తీసుకోవాలా అనే ఆలోచన పెరిగింది. అంటే సుమారు 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను శాఖతోని సంబంధం ఉన్నట్లుగా ఇప్పటికీ నాకు గుర్తుంది. అంటే అక్కడ నేను అందరినీ మామయ్య అనేవాడిని. ప్రచారకులు, కొందరు ఏబీపీ విద్యార్థులు వాళ్ళందరూ కబడ్డీ ఆడుతూ నవ్వుకుంటూ, కొట్టుకోవడం నవ్వుకుంటూ కబడ్డీ ఆడడం ఇట్లాంటివి ఇస్తున్నారు. ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టి నాకు 5 సంవత్సరాల నుంచి, అంటే నేను 5 సంవత్సరాలు
ఉన్నప్పటి నుంచే సంఘం నేను సంఘ కార్యకర్తగా ఉన్నానని నాకు గుర్తుంది. అసలు ఆర్ఎస్ఎస్ చేసే పనులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ప్రపంచంలోనే ఇది ఒక పెద్ద సంస్థ. ఎక్కడైతే ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థ పరులు చేసేటటువంటి భారతమాత సేవగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి సంఘంలో నేను మా అబ్బాయి అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది అని అనుకోలేదు, కానీ వాడు కూడా నాతో పాటు శాఖకు రావడం, వాడు గీతి నేర్చుకోవడం, ఆనకు నేర్చుకోవడం, శంఖ నేర్చుకోవడం, ఇది చాలా ఆనందంగా ఉంది. విజయదశమి ఉత్సవం అనేటువంటి జరిగినప్పుడు అటు తండ్రి ఇటు కొడుకు వీరిద్దరు మీరు ఉండడం వల్ల అసలు ఎలాంటి అనుభూతి కలిగింది? మేము సంఘం అంటే శాఖకి రోజు వెళ్తాం, కాకపోతే గణవేశాలు ఆ రోజు కనబడేసరికి అంటే వాళ్ళందరూ 3 తరాల వాళ్ళు ఉన్నారు, 3 తరాలు 4 తరాల ఫ్యామిలీలు, ఒకే రకమైన తరం వాళ్ళు, ఒకే ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు అని చెప్పేసి సంఘంలో ఎప్పటి నుంచి చర్చ జరుగుతుంది. అంటే వేరే సంస్థలలో అట్లా తండ్రులు, కొడుకులు, మనవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. కానీ మమ్మల్ని చూసిన తర్వాత అరే 3 తరాల వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరూ, మా కార్యకర్తలందరూ దగ్గరికి వచ్చి మమ్మల్ని ఫోటోలు దించడం నాకు కూడా అప్పటి వరకు లేని విషయం. ఎందుకంటే మేము రోజు మా ఇంట్లో ముగ్గురం శాఖకి వెళ్తాం, అది వేరే విషయం. కాకపోతే కార్యకర్తలు కొత్తగా వచ్చిన వాళ్ళు, అక్కడ మమ్మల్ని గణవేశత్వం చూసిన వాళ్ళందరూ గుర్తించి ఫోటోలు దిగడం, వారు మా అందరితో ఫోటోలు దిగడం వలన ఇది 3 తరాలు ఫ్యామిలీ అని చెప్పేసి ఇప్పుడు మా గురించి ఇక్కడ చర్చ నడుస్తున్నది. నేను చాలా ఆనందంగా. అమ్మాయి కూడా కుతూహలంగా ఉంది రావడానికి అని చెప్పేసి అంటుంది. అమ్మాయి శాఖకి వెళ్తుంది. ఇక్కడ అంటే ఆ అమ్మాయి వయసు అయిన తర్వాత ఇప్పుడు అబ్బాయిలతో పాటే శాఖలో నడుస్తున్న అన్ని కార్యక్రమాలు చేస్తుంది. యోగా కానీ వేరే కార్యక్రమాలు అన్నీ చేస్తున్నది. ఆ ఆటలు చిన్నపిల్లల ఆటలలో కూడా ఈమె బాలిక ఉన్నట్టే వాళ్ళందరితో ఆడుతుంటుంది. ఒకవేళ రాష్ట్రీయ సేవికా సమితి ఆమె 9వ తరగతి అయిన తర్వాత ఒకవేళ అమ్మాయికి ఇష్టం ఉంటే ఆమె కోరిక మేరకు ఆమెను కూడా సంఘ బాధ్యత అంటే సంఘంలో పాల్పంచుకునేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఆ అమ్మాయికి కూడా మన కుటుంబం తరఫున ఉంటుంది. ఒక స్వయం సేవక ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం పైన అభిప్రాయం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేది 100 సంవత్సరాలు కాదు, ఇలాంటి శతాబ్ది ఉత్సవాలు ఎన్నో చేసుకోవాలి. ఏ దేశం అయితే, ఏ దేశస్తులైతే ఆ దేశంలో అంటే ఆ దేశం గురించి పాటుపడడం, ఆ దేశం కోసం పనిచేయడం అనేది మర్చిపోతారో అప్పుడు ఆ దేశం దాని యొక్క ఉనికి అనేది కోల్పోతుంది. కాబట్టి శతాబ్ది ఉత్సవం జరగడం, అందులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారానే ఇంకా భారతదేశం అనేది ఇంకా మన దేశంలో ఇంకా ధర్మంలో ఇప్పటికీ పూర్వజ్ఞుల జ్ఞాపకాలు, ఇప్పటికీ భారతదేశ చరిత్రను, పూర్వీకుల చరిత్రను మనం ఇంకా తెలుసుకుంటున్నామంటే ఇందులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పాత్ర చాలా ఉంది. ఇంకా మన సైంటిస్టుల పేర్లు ఇప్పుడిప్పుడు ఇంటర్నెట్ పెరిగిన తర్వాత చాలా బయటకు వస్తున్నాయి. ఇట్లాంటి వాళ్ళ పేర్లు, ఇట్లాంటి కనుగొన్న వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. చరిత్రలో మర్చిపోయినటువంటి, మనం మాట్లాడుకోలేటటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈ భారతదేశ కీర్తిని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని వేరే దేశాలకు తెలుస్తుంది అంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ అనేది కారణంగా నేను భావిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ చేసే కార్యక్రమాలు, ఆర్ఎస్ఎస్ ప్రతి కార్యక్రమం చేస్తుందండి. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు వరదలు, కరోనా టైంలో కూడా మేము మాస్కుల నుంచి పంపిణీ చేసాం. అంటే ఆర్ఎస్ఎస్ ఇది చెయ్యాలని ఎప్పుడు చెప్పదు. అక్కడ అవసరం ఏదైతే ఉందో దానికి సంబంధించినట్టుగా మనం రెస్పాండ్ అవ్వాలి. ఏ రాత్రి అయినా వరదలు రావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, పెద్ద పెద్ద ట్రైన్లు ఇట్లాంటివి యాక్సిడెంట్ కావచ్చు, వరదలు వచ్చి రోడ్లు కోల్పోవచ్చు. కొన్నిసార్లు ముంపు గ్రామాలలో వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో నీళ్లు రావడం అట్లాంటిది జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో స్వయం సేవకులు అందరూ గణవేశం ఉంటే గణవేశంతో పాటుగా అక్కడ ఎలాంటి సేవలు కొన్నిసార్లు వాటర్ ఇవ్వడం కానీ, కరోనా టైంలో అయితే నేను పాల్గొన్నది అయితే కరోనా సందర్భంలో ఇటు పోలీసులు వారిస్తున్నారు. అంటే మీరు అటు వెళ్తే మీకు కరోనా వచ్చే అవసరం, మీకోసం మీ ఫ్యామిలీ కోసం చూడకుండా మీరేంది కూరగాయలు ఇస్తా అంటారు, పప్పులు ఇస్తా అంటారు, చింతపండు ఇస్తా అంటారు అని చెప్పేసి మమ్మల్ని ఆపి కొంచెం
బెదిరిస్తుండే. కానీ మేము అట్లా దేశం కొరకు అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు ఉన్నప్పుడు మనం స్వయం సేవకు ఖచ్చితంగా రెస్పాండ్ కావాలని చెప్పేసి చూసినాం. అట్లాగే బీహార్ స్టేట్ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. ఒక 100-150 మంది హైదరాబాద్ నుంచి బీహార్ వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో వాళ్ళను వేరే కార్యక్రమం అంటే వేరే సంఘాల వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకు ఆవాసం ఇద్దామనే ఆలోచన ఎవరికి లేకుండే. చాలా మంది భయపడ్డారు. అట్లాంటి సందర్భంలో కూడా ఇచ్చోడ స్వయం సేవకులు అందరు కలిసి వాళ్ళకు ఒక దగ్గర ఆవాసం ఇచ్చి వాళ్ళ 100-150 మందికి కరోనా టెస్టులు చేసే వరకు, లేదా వాళ్ళకి ఏదైనా వెహికల్ ఇచ్చి బీహార్కి పంపుదామని అనే వరకు వాళ్ళకు మేము దగ్గరుండి సేవలు చేసినాం. ఇది సంఘం చేస్తున్నటువంటి పనులు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. నేను రోజు శాఖకి వెళ్తాను, ఆటలు ఆడతాము, గీత్ పాడతాము, ప్రార్థన చేస్తాము. వెళ్ళడం వలన క్రమశిక్షణ అనేది దేశభక్తి పెరుగుతుంది. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వయం సేవకులందరికీ శుభాకాంక్షలు. నేను కూడా ప్రతిరోజు శాఖకి వెళ్తాను, ప్రొద్దున లేవడం వల్ల నాకు అలవాటు ఉంటుంది. శాఖలో మేము ప్రార్థన చేస్తాము, ఆటలు ఆడతాము, యోగా నేర్చుకుంటాం. ధన్యవాదాలు. Mind Media, the voice of India.